ప్రణతులివే ప్రభువాదుకొనగరావా. పూజలివే దేవా ఫలములీయరావా. నీ ప్రేమ వరములు ఈయరావా. నీ ప్రేమ వరములు ఈయరావా. ప్రణతులివే ప్రభువాదుకొనగరావా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పరిశుద్ధ బలి పూజలో చాలా ముఖ్యమైన ఒక అంశం కోసం మనం ప్రార్థిస్తున్నాం. అదేంటంటే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ చాలా భయంకరమైన రీతిలో ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. కొన్ని హాస్పిటల్స్లో బెడ్ లేవు, ఐసీయూలో స్థలం లేదు. కొన్ని హాస్పిటల్స్లో పేషెంట్స్ని తీసుకోవటం కూడా లేదు. మా ఎస్విడి ఫాదర్స్లో కొంతమందిని ఆల్రెడీ కరోనా మహమ్మారి ప్రభావం వలన ఐసీయూలో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్నారు. తెలవక ఎంతోమంది ఈ మహమ్మారిని మోస్తూ ఉన్నారు. పాపం ఏడుస్తూ కన్నీటితో కృంగిపోయి భయపడుతూ ఎంతోమంది వారి చిన్న చిన్న గృహాలలో చిన్న చిన్న గదిలో క్వారంటైన్గా ఉంటూ ఉన్నారు. దేవుని కృప, దేవుని కరుణ కోసం ప్రార్థన చేయటం తప్ప మన ముందు వేరే ఒక మార్గం లేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, పరిస్థితి ఎట్లా తయారవుతుందంటే అందరికీ కరోనా తప్పకుండా వచ్చేస్తుందన్నట్లు ఒక పరిస్థితి ఇప్పుడు తయారవుతుంది. అందువల్ల ఈరోజు ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రత్యేకంగా దేవుని కృప కోసం, దేవుని కరుణ కోసం ప్రార్థిస్తున్నాం. ఈనాడు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి ఎంతో ఉదార మనస్సు కలిగి ఈనాడు పరిశుద్ధ బలి పూజను స్పాన్సర్ చేయటానికి ఉద్దేశం, కారణం ఏంటంటే కేవలం కరోనా మహమ్మారి వలన బాధితులైన కుటుంబాల కోసం, కరోనా పాజిటివ్ పేషెంట్స్ కోసం, కరోనా వలన చనిపోయినటువంటి ఆత్మల విశ్రాంతి కోసము, కరోనా వలన చనిపోయిన కుటుంబ సభ్యుల ఓదార్పు కోసం, రోగులకి మంచి ఆయురారోగ్యం పొందాలని ఉదార మనస్సు కలిగి ఈ సహోదరి శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎంతో ఉదారత్వం, ఎంతో విశాలమైన ఒక మనసు. ఆ సహోదరితో పాటు కలిసి మనం కూడా లోకవ్యాప్తంగా కరోనా మహమ్మారికి గురి అయినటువంటి కరోనా పాజిటివ్ పేషెంట్స్ అందరి కోసం, వారి మంచి ఆరోగ్యం కోసం, డాక్టర్లకి సంరక్షణ దేవుడు ప్రసాదించాలని, చికిత్స వలన అందరూ స్వస్థ పొందుకోవాలని, అలాగే సాధ్యమైనంత వరకు అందరూ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుని ప్రభుత్వము మనకిచ్చినటువంటి అన్ని నిబంధనలు పాటించేలాగున ఆ జ్ఞానం అందరికీ ఇవ్వమని ఈ పరిశుద్ధ బలి పూజలో శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబంతో కలిసి మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ కుటుంబానికి ముందుగానే థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. మీరు మీ ఉద్దేశ లక్ష్యాల కోసం ఆలోచించుకోకుండా ఉదార మనస్సు కలిగి కరోనా పాజిటివ్ పేషెంట్స్ కోసం ఈనాడు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ ఆ కృప ఈ పరిశుద్ధ బలి పూజ ద్వారా అందరూ పొందాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా గొప్పగా దీవించును గాక. అమ్మ మీకోసం ప్రార్థిస్తున్నా. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు
Thanksgiving Mass offered by Gade Inna Reddy and Lucy Rani and family, for the unity and the divine love in the family of Gilbert Matthew and Sandhya, Mass offered by members of the family, for God's mercy upon the departed soul of Boga Maria Karunakumar, Mass offered by Boga Arugyam and family, to get a deliverance from the bad dreams and the bondages, and for the good health, God's protection, salvation of the family, Mass offered by Madhavi, Venkatesh, Ritika, Niharika, Rajaya, Nagamani and Sri Ramulu, for the good health of my daughter Vijaya Bharati, also for the intentions of Haridas Balaram Babu and Kishore Kumar, Mass offered by the members of the family. Thanksgiving Mass for all the blessings received in Gopu Thomas Reddy and Vijaya's family, for the special intentions and spiritual growth and God's blessings upon Sandeep to rebuild his life, Mass offered by the members of the family. Thanksgiving Mass to Divine Mercy Jesus for all the blessings received in her life, and for God's mercy in her body, mind and soul, and for God's wisdom to do his will in life, Mass offered by Sweta and her parents, for the special intentions of Nimakaila Joseph, and for the good health of Teresa Ma, Mass offered by Nimakaila Sundari. Thanksgiving Mass and for God's blessings upon Ivana Grace on her 5th birthday, and for God to open her tongue to speak, Mass offered by family members. ప్రియబిడ్డలారా, 5 వయస్సు మాత్రం ప్రాయము కలిగిన ఈ చిన్న పాప మాట్లాడలేక నాలుక బంధకములో ఉండగా ఈ పరిశుద్ధ బలిభోజులో ఈ ఐవానా గ్రేస్ అనే చిన్న పాప కోసం ఈ ప్రార్థన సాయం కోరుకుంటున్నాం. ఆ బిడ్డకి మాట్లాడే శక్తిని దేవుడు ప్రసాదించాలని ఈ పరిశుద్ధ బలిభోజులో మనం ప్రార్థన చేసుకుందాం. For God's blessings upon Annie Nainika on the occasion of the birthday, and for the good health, wisdom and a bright future offered by the parents, Pothireddy Balreddy and Vijaya Rani. Annie Nainika, wish you a very very happy birthday. ఈ పరిశుద్ధ బలిభోజులు మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మీకు జన్మ వచ్చిన తల్లిదండ్రులను దేవుడు దీవించాలని, ఒక మంచి బంగారు భవిష్యత్తు దేవుడు మీకు ఏర్పాటు చేయాలని, దేవుని యొక్క జ్ఞానం మిమ్మల్ని నడిపించాలని ఈ పరిశుద్ధ బలిభోజులో మీకోసం ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆన్ దిస్ వండర్ఫుల్ డే. For the speedy recovery of K.J. Paul and the family from COVID-19, and God's protection upon the baby boy, and to be safe, Mass offered by the members of the family. For the healing of Vijaya Nirmala from hand pain, and for the healing of Tej Francis from diabetes, and for the good health, God's blessings upon the family, Mass offered by the members of the family. For the good health of Gade Sundari and God's blessings and protection upon the family, and for the healing of the world from COVID-19, Mass offered by the members of the family. Thanksgiving Mass and for God's blessings, protection upon the family, Mass offered by the members of the family. Mass offered by Adi Lakshmi family for son George and God's blessings. Mass offered by Srinivas and Lakshmi family and Ramya on her birthday. Ramya, wish you a very very happy birthday today, and God bless you abundantly. మీ ఫ్యామిలీని, మీ పేరెంట్స్ని దేవుడు గొప్పగా దీవించాలని, ఒక మంచి భవిష్యత్తు దేవుడు మీకు ఏర్పాటు చేయాలని, దేవుని మార్గములో మీరు నడవాలని ఈ పరిశుద్ధ బలిభోజులో మీకోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Thanksgiving Mass offered by Ravi Kishore and family, Lurdu Murali Karthik for the good health, and Jagadish and for the good studies. ఈ పరిశుద్ధ బలిభోజులో మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే పద్మావతి పంపించినటువంటి ఉద్దేశ లక్ష్యాలు పి ప్రభుకుమార్, డి దివ్య జ్యోతి, పి ఆత్విక్ అండ్ పి కేఎన్. ఈ కుటుంబ సభ్యుల ఉద్దేశ లక్ష్యాల కోసము వారికి మంచి ఆరోగ్యమును, మంచి భవిష్యత్తును, మంచి జ్ఞాన వివేకం ప్రసాదించాలని
ఈ బలిపోచులు మనం వారి కోసం ప్రార్థన చేసుకుందాం. అలాగే పి జాన్ ఎబెనైజర్, పి నవ్య తేజ అండ్ పి అన్విక, ఈ కుటుంబ సభ్యులను కూడా దేవుడు కరోనా మహమ్మారి నుండి కాపాడి కుటుంబంలో శాంతి సమాధానంతో మంచి ఆరోగ్యంతో దేవుడు వారిని దీవించాలని ఈ పరిశుద్ధ బలిపూజలో మనం వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే సహస్ర రెడ్డి మాట్లాడటానికి శక్తిని, అలాగే దేవుడు జ్ఞానము, బుద్ధిని, తెలివిని, మంచి ఆరోగ్యం దేవుడు ఆ బిడ్డకి ప్రసాదించాలని ఈ పరిశుద్ధ బలిపూజలో మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే బబిత హృదయ పరివర్తనం చెంది యేసు క్రీస్తు రక్షకుడిగా అంగీకరించి ఒక దేవుని బిడ్డగా జీవించడానికి కోరుకుంటూ పెట్టించిన పరిశుద్ధ దివ్య బలిపూజ. అలాగే తేజారెడ్డి, భాస్కర్ రెడ్డి కరోనా మహమ్మారి వలన ప్రభావితమైనటువంటి ఈ కుటుంబాన్ని దేవుడు శక్తిని, బలం ఇచ్చి భయపడకుండా వారికి దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఈ పరిశుద్ధ బలిపూజలో మనం వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే బాలరెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని మన ప్రార్థన సాయం కోరి ఉన్నారు. అలాగే నిఖిత, ఆమె హృదయ పరివర్తనం చెంది దేవుని యందు విశ్వాసం కలిగిన ఒక బిడ్డగా ఆ ప్రభువుకు సాక్షిగా జీవించాలని ఈ పరిశుద్ధ బలిపూజలో మనం వారి కోసం ప్రార్థిస్తాం. అలాగే వారు నడిపిస్తున్న నర్సరీ లాభదాయకంగా, విజయవంతంగా, మంచిగా జరగాలని నడిపించడానికి ఆ కుటుంబం కోసం ఈ పరిశుద్ధ బలిపూజలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ టు ది ఆల్మైటీ గాడ్ ఆన్ అవర్ 3rd వెడ్డింగ్ యానివర్సరీ and asking for his blessings on all our future endeavors by Penda Reddy, Karthik Reddy and Bala Soumya. Karthik and Bala Soumya, congratulations to you on the 3rd wedding anniversary. ఈ పరిశుద్ధ బలిపూజలో ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు నమ్మతగిన భార్యాభర్తలుగా, విశ్వసనీయత కలిగిన దంపతులుగా మరణం వరకు కలిసిమెలిసి కూడిమాడి జీవించాలని, మీ కుటుంబ జీవితం దేవుడు ఫలింప చేయాలని ఈ పరిశుద్ధ బలిపూజలో మీకోసం ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. అలాగే మాస్ ఆఫర్ టు ద రిసన్ లార్డ్ టు ఫైండ్ ఎ సూటబుల్ జాబ్ ఫర్ జాన్వి ఫెర్నాండిస్, మాస్ ఆఫర్డ్ బై నీతా అండ్ ఫ్యామిలీ. మాస్ ఆఫర్డ్ టు ద రిసన్ లార్డ్ ఫర్ ద ఫర్దర్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అట్ UK ఫర్ నీతా బై ప్రేమ అండ్ ఫ్యామిలీ. Mass offered to the risen Lord for the gift of health for Prema by Neeta and family. Mass offered to the risen Lord on the birthday of M.S. Patrick. Mass offered by Patrick and family. Patrick, wish you a very, very happy birthday. దేవుడు ఈ పరిశుద్ధ బలిపూజ ద్వారా మిమ్మల్ని హేరళముగా దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. మీ తల్లిదండ్రులను, మీ కుటుంబాన్ని దేవుడు చలన చూపుతో చూడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఒక మంచి భవిష్యత్తు, నీ చేపట్టిన పనులు దేవుడు విజయవంతంగా మార్చాలని మీ బర్త్డే సందర్భంగా ఈ పరిశుద్ధ బలిపూజలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈనాడు పరిశుద్ధ బలిపూజలు ఎంతోమంది విన్నపాలు సమర్పించి ఉన్నారు. అలాగే మా SVD సంస్థలో కరోనా మహమ్మారి వలన చికిత్సలో ఉన్నటువంటి 4 ఫాదర్స్ని ఈ పరిశుద్ధ బలిపూజలో జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే ఆన్లైన్లో మీరు వేలాది మంది మాసాలు పాల్గొంటున్నారు. మీ కుటుంబాలలో ఎందరో కరోనా మహమ్మారి వలన భయపడుతూ, చికిత్స పొందుతూ, ఒంటరిగా ఒక్కదానవే క్వారంటైన్లో ఉంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరి మీద దేవుని కృప, దేవుని కరుణ ఈ పరిశుద్ధ బలిపూజలో ఆ ప్రభు హేరళముగా కృంభరించాలని పూర్ణ భక్తితో, విశ్వాసముతో 2 చేతులు జోడించి మీ అందరి విన్నపాలను, మీ అందరి ప్రార్థనలను మనస్సులో గుర్తుంచుకుంటూ ఈ బలిని అర్పించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పోయిన ఆదివారం దివ్యకారుణ్యమూర్తి యేసు క్రీస్తు పండుగ, డివైన్ మర్సీ ఫీస్ట్ మనం కొనియాడుకున్నాం. ఈరోజు మనం ధ్యానిస్తున్న ఒక మెయిన్ అంశం ఏంటంటే దేవుని కృప మీద కృప, కృప వెంబడి కృప, ఆయన కరుణ
లోకవ్యాప్తంగా ఉన్న మానవాళిపై మీ అందరి మీద మనందరి మీద దేవుడు కృంభరించడానికి ఒక ఈజీ షార్ట్కట్ మనం ఈ పరిశుద్ధ బలి పూజలో ధ్యానించుకుంటున్నాం. ఎందుకంటే ప్రియులారా, దాదాపు 1 సంవత్సరంన్నర అవుతుంది ఇది వరకు ఈ కరోనా మహమ్మారికి చికిత్స లేదు, మందు లేదు. వ్యాక్సినేషన్ ఉంది అంటున్నారు, కానీ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా పేషెంట్స్ కరోనా పాజిటివ్ అవుతూ ఉన్నారు, కొంతమంది చనిపోయి కూడా ఉన్నారు. ఎవరికి ఐడియా లేదు, ఏదేదో అంటూ ఉన్నారు. ప్రియులారా, కేవలం దేవుని కృప ముందు నమస్కరించి వినయముతో వినమ్రతతో అందరూ ఆ ప్రభు దగ్గరికి హృదయ పరివర్తనం చెంది మారు మనస్సు పొంది పాపాలు వదిలిపెట్టి తిరిగి రావటానికి ఈ పరిశుద్ధ బలి పూజలో ఆయన కృప కరుణ హేరాళముగా ఆ ప్రభు కృంభరించాలని వినయముతో వినమ్రతతో మనము మన పాపములన్నీ ఒప్పుకుందాం. తెలుసో తెలియక ప్రభుకు విరుద్ధంగా, ఆయన వాక్యానికి విరుద్ధంగా, ఆత్మకు విరుద్ధంగా పాపము కట్టుకునచో మనస్సార హృదయములో ఒప్పుకోండి. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి తన కృపతో కరుణతో మనందరి పాపములు మన్నించి పరిశుద్ధ రక్తములో మనలందరినీ కడిగి శుద్ధి చేసి మనలను నీతిమంతులుగా మార్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయచూపండి. తండ్రి దేవా, మాపై దయచూపండి. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయగా ఉండండి. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయగా ఉండండి. పావనాత్మ దేవా, మాపై దయచూపండి. పావనాత్మ దేవా, మాపై దయచూపండి. ప్రార్థించుదము. సకల వరముల దాత అయిన ఓ సర్వేశ్వర, మీ కుటుంబమును సమీపమునే ఉండి నీ కృప అధికముగా మాపై ప్రసాదించుడు. మీ బిడ్డలు విశ్వాస వరముతో మీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన దయతోనూ కనికరముతోనూ ఆలగించి కరోనా మహమ్మారి నుండి ఈ ప్రపంచాన్ని, ప్రతి కుటుంబాన్ని కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ప్రభావం వలన పాపబోధం పశ్చాత్తాపం కలిగి నీకు తగిన పుత్రులుగా బిడ్డలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము కీర్తన గ్రంథము అధ్యాయం 51 పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. ప్రభు, నీవు కరుణాళుడవు కనుక నన్ను అనుగ్రహింపుము. మిక్కిలి నెనగలవాడవు కనుక నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను కడిగివేయుము. నా తప్పిదమ్ముల నుండి నన్ను శుద్ధి చేయుము. నా అపరాధములు నాకు తెలియను. నేను ఎల్లప్పుడూ నా తప్పిదములను జ్ఞప్తికి తెచ్చుకొనుచు ఉందును. నీకే ద్రోహంగా నేను పాపం చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషినిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి కిల్పితుడనే. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనసును నీ జ్ఞానంతో నింపుము. నా దురితములను తొలగింపుము. నేను శుద్ధుడను అగుదును. నన్ను కడుగుము, నేను మంచు కంటే తెల్ల నగుదును. నన్ను నీ సంతోష ఉల్లాసముతో నింపుము.
అప్పుడు నీ శిక్ష వలన నలిగిపోయిన నేను మరలా హర్షింతును. నా దొసుగుల నుండి నీ మోమును పక్కకు తిప్పుకొనకము. నా పాతకములెల్లా తుడిచి వెయ్యుము. దేవా, నాలో నిర్మల హృదయంను సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సు నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకము. నీ పరిశుద్ధ ఆత్మను నాలో నుండి తీసివేయకము. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా మా యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా మా మంచి యేసయ్యా యేసయ్యా. నీ వాక్యంలో శక్తి ఉంది, నీ నామంలో ముక్తి ఉంది. నీ వాక్యంలో శక్తి ఉంది, నీ నామంలో ముక్తి ఉంది. నీ గుండెలో దయ ఉంది, నీ గుండెలో దయ ఉంది. నీ చూపులో కరుణ ఉంది, నీ చూపులో కరుణ ఉంది. యేసయ్యా నువ్వంటే నాకిష్టం, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం. యేసయ్యా నువ్వంటే నాకిష్టం, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం. నీ వాక్యంలో శక్తి ఉంది, నీ నామంలో ముక్తి ఉంది, నీ నామంలో ముక్తి ఉంది. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పుణ్యత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 31 నుండి 35 వరకు. అది పాస్కా పండుగ సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అనకోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళు విరగగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచూ ఉన్నాడు. అతడు చెప్పినది వాస్తవం, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య పరిచర్య లేదు. దేవుని అపారమైన కృప కరుణ మనం పొందుకోవటానికే ఈ పరిశుద్ధ బలిని మనము కలిసి అర్పిస్తున్నాం. దేవుని బిడ్డలు ఆపదలలో, ఇబ్బందులో, శత్రువుల నడుములో చిక్కుకొని ఉన్నప్పుడు ప్రత్యేకమైన దేవుని కృప కరుణ పొందుకోవటానికి రాయబడినటువంటి కీర్తన 57. మనము ఈ సమయంలో ఈ కీర్తన 57 ద్వారా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినటువంటి కృప, కరుణ, సంరక్షణ మీ అందరి మీదను, మీ కుటుంబం మీదను, మానవులందరి మీదను దేవుడు కృంభరించాలని మనం ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాం. అందువలన బిడ్డలారా, మీ ఇంట్లో బైబిల్ ఉంటే త్వరగా మీరు బైబిల్ తీసుకోండి. కీర్తన 57 మీరు తెరవండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ కీర్తన 57 మెల్లమెల్లగా చదువుబోతున్నా. నా తర్వాత మీరు ఈ కీర్తన నా తర్వాత మీరు చెప్పండి. ఒకవేళ మీకు చదువు రాదు, మీ ఇంట్లో బైబిల్ లేదు అంటే
నో ప్రాబ్లం. నేను చెప్పిన తర్వాత శ్రద్ధతో ఈ కీర్తన విని నా తర్వాత మీరు చెప్పండి. ఈ కీర్తన మనం కలిసి చెప్పినప్పుడు, ప్రార్థించినప్పుడు ఒకే విశ్వాసం. కీర్తన 57 ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చిన కృప, సంరక్షణ, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి అనే ఈ ఇక్కట్టులలో, ఇబ్బందులో, చిక్కుల్లో, నిస్సహాయ అవస్థల్లో ఉన్న మనకి దేవుని కృప, కరుణ దేవుడు ప్రసాదించి ఒక మార్గంగా ఈ ప్రార్థన మారాలి. ప్రభు నా మీద దయచూపుము, నా మీద దయచూపుము. నేను నిన్నాశ్రయించి తిని, అపాయములెల్లా తొలగిపోయిన దాకా నేను నీ రెక్కల మాటున దాగుకొందును. నా అక్కరలెల్లా తీర్చువాడును, మహోన్నతుడైన దేవునికి నేను మొరపెట్టెదను. అతడు ఆకాశము నుండి నా మొర విని నన్ను కాపాడునుగాక. నా మీదికి ఎత్తివచ్చు వారిని అడ్డగించునుగాక. తన కరుణను, విశ్వసనీయతను నా చెంతకు అనుపునుగాక. నేను సింగముల నడుమ చిక్కుకొంటిని, అవి నన్ను మృంగుటకు కాచుకుని ఉన్నవి. కాని వాని కోరలు బాణము వలెనను బల్లెము వలెనను ఉన్నవి. వాని నాల్కలు వాడి అయిన కత్తుల వలె ఉన్నవి. దేవా, నీవు మింటి పైగా ఎగయుము. దాత్రిని అంతటిని నీ తేజస్సుతో నింపుము. విరోధులు నా పాదములకు ఉరులు పన్నివి. నేను విచారము వలన కృంగిపోతిని. వారు నన్ను కూల్చుటకు గోతిని త్రొవ్విరి. కాని త్రాము త్రొవ్విన గోతిలో తామే కూలిరి. దేవా, నా హృదయము సిద్ధముగానున్నది. నా హృదయము సిద్ధముగానున్నది. నేను నీపై పాటలు పాడి నిన్ను స్తుతింతును. నా ఆత్మమా మేల్కొనుము. నా స్వరమండలమును తంత్రి వాద్యమును మేల్కొనుగాక. నేను ఉషస్సును మేల్కొల్పుదను. ప్రభు, నేను వివిధ జాతుల నడుమ నిన్ను స్తుతించెదను. బహు ప్రజల నడుమ నిన్ను స్తుతించెదను. నీ కృప ఆకాశమంతా ఉన్నతమైనది. నీ విశ్వసనీయత మేఘమండలమంతా ఎత్తైనది. దేవా, నీవు మింటికి పైగా ఎగయుము. ధాత్రిని అంతటిని నీ తేజస్సుతో నింపుము. ఆమేన్, ఆమేన్. రెండు చేతుల పైకి లేపి ఈ కీర్తన 57 మనం కలిసి ప్రార్థించినప్పుడు ఆ కృప, కరుణ మీ మీద, మీ ఇంటి మీద వాగ్దానము ఈరోజు ఒక నిజముగా మారాలని చేతుల పైకి లేపి స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తన 57 చదివి కీర్తన 57 ప్రార్థిస్తున్నామయ్యా. ఈ వాగ్దాన ప్రకారం ప్రభావం సుధిస్తూ ఉండగా ఆ కృప ఏ ఇంటిలో అయితే ఈ కీర్తన చదువుతూ ఉన్నారు, ఏ ఇంటిలో అయితే ఈ కృప
ఈ ప్రభువ ఈ యొక్క కీర్తన చదువుతూ ప్రార్థిస్తూ ఉన్నారు, వారిపై కృపను ప్రకాశింపచేయండి, ప్రవహింపచేయండి ప్రభువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోగుల మీద, కరోనా మహమ్మారి వలన చనిపోయిన వారి మీద, క్వారంటైన్లో ఉన్న వారి మీద, హాస్పిటల్లో ఉన్న వారి మీద, ప్రతి ఇంటి మీద, మానవ జాతి మీద ప్రభువ ఈ కృప కీర్తన 57 ప్రకారం ఇప్పుడే ఈ రోజే కృమ్మరించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవవర ప్రసాదం చేతాందన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రియలారా, మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ అర్పణ సమయంలో అప్పద్రాక్షరసములు కానుకగా అర్పించినప్పుడు ప్రశాంతంగా మీ ఇంట్లో కరోనా వలన చనిపోయే వారిని, కరోనా వలన ఇప్పుడు చికిత్స పొందుతున్న వారిని, హాస్పిటల్లో ఉన్న వారందరినీ కూడా కానుకగా అర్పించి మీరు ప్రశాంతంగా ప్రార్థనలో ఉండండి. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పెరిగిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అర్పణ వేళలో అప్పము ద్రాక్షరసములు కానుకగా అర్పించి మనం ప్రభు సన్నిధిలో విన్నపాల ప్రార్థన చేయబోతున్నాం. దేవుని కృప, ఆయన కరుణ మానవులందరి పాపములు మన్నించి ఈ కరోనా మహమ్మారి నుండి కాపాడేలాగున ప్రభు ఒక్కడవే దేవుడు అని తెలుసుకునేలాగున మీ ఒక్కొక్కరి విన్నపాల కోసము, మీరు పెట్టించిన ఉద్దేశ లక్ష్యాల కోసము, మా వ్యక్తిగత ప్రార్థన సాయం కోరిన వేలాది మంది ఉన్నారు. వారందరి కోసము మన పరిశుద్ధ బలిలో ప్రార్థిద్దాం. దేవుని కృప కోసం, కరుణ కోసం. ఒక్కొక్క ప్రార్థన నేను నడిపించిన తర్వాత
మీరు కూడా నాతో పాటు చేతులు జోడించి కళ్ళు మూసుకుని, ఓ దేవా మా మీద దయగా ఉండండి అని మీరు ఆ ప్రార్థనకి జవాబు చెప్పండి. కృపగల సర్వేశ్వర, శిలువపై వ్రేలాడి మరణించిన నీ పరిశుద్ధ హృదయము ఈటచే పొడిచి తెరబడినప్పుడు ప్రవహించిన పరిశుద్ధ రక్తము, జీవజలము ఈ బలిలో మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. అనంత కృపా సాగరులైన నీ అవధులేని కృప, కరుణ ఆనాడు శిలువపై మా కోసము ప్రవహింపచేసి నీ జ్ఞాపకార్థము ఈ బలిని అర్పించమని ఆజ్ఞాపించి ఉన్నావు. ఈనాడు ఈ పరిశుద్ధ బలిని అర్పిస్తున్న వేలాది మందితో కలిసి ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏక విశ్వాసముతో మేము ప్రార్థిస్తూ ఉండగా ఈ పరిశుద్ధమైన బలిపీఠం మీద నుండి ఆ కృపాసాగరమైన నీ పరిశుద్ధ రక్తమును, జీవజలము ప్రవహింపచేసి ఈ పూజను ఎవరెవరైతే పాల్గొంటున్నారో, ఎవరైతే టీవీ ముందు కానీ ఫోన్ ముందు కానీ ఈ పరిశుద్ధ బలిలో పాల్గొని అర్పిస్తూ ఉన్నారో వారందరి కుటుంబాలలో ఈ కృప, ఈ కరుణ అవధు లేకుండా ప్రవహించినట్లుగా చేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ పరిశుద్ధ బలి పూజలో పాపాత్ముల మీద నీ కృపను, కరుణను ఎక్కువగా అధికంగా ఉండినట్లు చేయమని మేము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, ఎంతోమంది దేవుని నిరాకరించి, దేవుణ్ణి ఎదిరించి, దేవుణ్ణి ఎరిగి కూడా పాప మార్గములో నడుస్తూ ఎన్నో రకరకాల సైతాన మార్గాలలో ఇంకా మూర్ఖులుగా జీవిస్తూ ఉన్నారయ్యా. నీ వాక్యానికి, నీ ఆత్మకు, నీ సంఘానికి, నీ ప్రజలకి విరుద్ధంగా చేస్తున్నటువంటి అన్ని రకాల పాపాలకి ప్రాయశ్చిత్తము మేము కోరుకుంటున్నాం. ఒక పరిశుద్ధ బలి, పాప పరిహారార్థ బలి అని జ్ఞాపకం ఉంచుకుంటున్నామయ్యా. మేము అర్పిస్తున్న పరిశుద్ధ బలి పూజ ద్వారా, అలాగే లోకవ్యాప్తంగా కోట్లాది పరిశుద్ధ బలిపీఠాల మీద లక్షలాది మంది గురువులు అర్పిస్తున్న పరిశుద్ధ బలి ద్వారా నీ అపరిధులేని కృపను, కరుణను పాపాత్మల మీదను, ఈ ప్రపంచం మీదను, మానవులందరి మీదను కృంభరించి అర్పించబడుతున్న పరిశుద్ధ బలి పూజల యోగ్యత ద్వారా మానవులందరిపై దయగా ఉండి వారి పాపములు మన్నించి హృదయ పరివర్తనానికి, పశ్చాత్తాపనకు వారి నడిపించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, లోకవ్యాప్తంగా ఈ సంవత్సరము, పోయిన సంవత్సరము కరోనా మహమ్మారి వలన చనిపోయినటువంటి కోట్లాది మంది ఆత్మల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఊపిరి ఆడక, భయపడుతూ, సరైన సమాధి లేక, ప్రార్థన లేక, పూజ లేక, మనుషుల కంటే హీనమైన, జంతువుల కంటే హీనమైన పరిస్థితిలో చనిపోయిన, అకస్మాత్తుగా చనిపోయిన, పాప సంకీర్తనము లేక, దివ్య సప్రసాదం లేక, పాపాలు ఒప్పుకోవడానికి ఛాన్స్ లేక పాపావస్థలో మరణించిన ఎంతోమంది ఉన్నారయ్యా. ఈ మరణించిన ఆత్మలందరి మీద నీ కృపను, కరుణను కృమ్మరించి వారిని నిత్య శిక్ష నుండి విడిపించి నీ కరుణ వలన, కృప వలన అక్షయ నిత్య సౌభాగ్యమునకు వారసుని అర్హులుగా నీ నిత్య విందులో వారు కూడా పాల్గొనేలాగున కృపను ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, కోట్లాది మంది లోకవ్యాప్తంగా ఎన్నెన్నో రాష్ట్రాలలో, దేశాలలో కరోనా మహమ్మారి వలన చిన్న చిన్న గదులు, చిన్న చిన్న ఇంట్లో కష్టపడుతూ క్వారంటైన్లో ఉంటూ ఉన్నారు, భయపడుతూ ఉంటూ ఉన్నారు, మరణంతో పోరాడుతూ ఉన్నారు, హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు, చికిత్స లేక చచ్చిపోతూ ఉన్నారయ్యా. ఇటువంటి పేషెంట్స్ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం.
ఈ బలిలో పాల్గొంటూ మా ప్రార్థన సాయం కోరుకుంటూ పరిశుద్ధ బోలు పూజ పెట్టించిన, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారితో పోరాడుతున్నటువంటి కుటుంబాల కోసం స్పెషల్లీ మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా 3000 మధ్యస్థ ప్రాంత కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇటువంటి కరోనా మహమ్మారి నుండి, ఈ ప్రభావం నుండి, ఆ రోగము నుండి, దానివల్ల వచ్చిన రకరకాల ప్రభావాల నుండి ఇటువంటి పేషెంట్స్కి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు త్వరగా కోరుకొని నీకు సాక్షిగా జీవించేలాగున వారందరి స్వస్థత కోసం ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభువా, డాక్టర్ల కోసం, వైద్యుల కోసం, సైంటిస్టుల కోసం, ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం ప్రార్థిస్తున్నాం. వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఏ మెడిసిన్, ఏ మందు, ఏ వ్యాక్సిన్ వారు తయారు చేయాలో, ఎలాంటి చికిత్స, ఎలాంటి ట్రీట్మెంట్ వారు చేయాలో అటువంటి ప్రియులారా, ప్రభువా, నీవు ఎన్నుకున్న బిడ్డలు, డాక్టర్లు, వైద్యులు, వైద్య సిబ్బందులు, భూమి మీద కనిపించే దేవుళ్ళు, డాక్టర్లు అని భావిస్తున్నటువంటి వారికి ప్రభువా నీవే జ్ఞానం ఇచ్చి నడిపించండి. సరైన చికిత్సకి మార్గం తెరవండి. ప్రభువా, నీవే కనికరించి వారి ద్వారా ఈ ప్రపంచమును కాపాడమని, రక్షించమని అటువంటి డాక్టర్లకి, వైద్య సిబ్బందులకి సంరక్షణ ఇచ్చి వారిని నడిపించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ కరోనా మహమ్మారి ప్రభావం వలన ఎంతో మంది అప్పుల మీద అప్పులకు గురి అయి, ఉద్యోగం లేక, డబ్బు లేక, తిండి లేక, రకరకాల సామాజిక కుటుంబ సమస్యలు ఉంటూ ఉన్నారు. వివాహాలు ఆగిపోయాయని, సంబంధాలు లేవు అని, డబ్బు లేదు అని, ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాల కోసము, తల్లిదండ్రుల కోసము, యువకుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగుల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారందరిపై కరుణించి, ప్రభువా, పరలోకమందున్న తండ్రి నీవేనని, దైనందిన ఆహారము ఒక్కొక్కరికి ప్రసాదించే దేవుడు నువ్వేనని నమ్ముతూ ఉన్నాం భయ్యా. ఒక్కొక్కరి అవసరాలు, అక్కర్లు తోడై ఉండి వారిని ఓదార్చమని, బలపరచమని, అనుదినాహారం వారికి ఏర్పాటు చేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా 3000 మధ్యస్థ ప్రాంత కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కుటుంబాలలో ప్రభువా నీ బలమైన హస్తం ఉంచి వారిని సంరక్షించి కాపాడండి. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన నీ దివ్య సన్నిధికి చేరునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాలలో కరోనా మహమ్మారి సోకనీయకుండా ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో ముద్రించి ఇజ్రాయేలు బిడ్డలను సంహార దూత నుండి కాపాడినట్లుగా ఈ బిడ్డల కుటుంబాలను కూడా రక్తముతో ముద్రించి వారిని సంరక్షించండి. వారి ప్రార్థన ప్రభు వారి కుటుంబానికి సంరక్ష కోటగా ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాసం తగ్గిపోకుండా, నిరుత్సాహం కలగకుండా వారిని ప్రపంచం కోసం, వేలాది మంది కోసం మధ్యస్థ ప్రార్థన వీరులుగా దేవుడిచ్చిన పిలుపును అందుకుని వారు ఉత్సాహముతో, ఉజ్జీవముతో ప్రార్థించలాగున వారికి ఆ ప్రార్థన బలం అనుగ్రహించి వారిని సంరక్షించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, నీ సేవకుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. గురువులు, మఠగన్యులు, రకరకాల విధంగా రకరకాల ప్రాంతాలలో నీ వాక్యాన్ని బోధిస్తూ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, సిస్టర్సు, ఫాదర్లు, బిషప్పులు ఈ కరోనా మహమ్మారికి గురి అయి చికిత్స పొందుతూ ఉండగా వారిని నీవే కాపాడి సంరక్షించండి. విశ్వాసులని దేవుని మార్గములు నడిపించే నాయకులుగా వారిని తయారు చేయండి. ప్రతి ఒక్కరిని నీ 2వ రాక కోసం సిద్ధపరచడానికి వాక్యమనే ఖడ్గం ద్వారా, ఆత్మనభిషేకం ద్వారా ఒక్కొక్కరు నీకు సాక్షిగా ఈ ప్రపంచములో మారటానికి, ఒక కుటుంబాన్ని నీ రక్షణ మార్గం నడిపించడానికి కావలసినటువంటి ఆ దైవ జ్ఞానం, ఆ దైవాత్మ నడిపింపు సేవకులకి, సేవకురాలకి ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈనాడు పరిశుద్ధ బలిలో ప్రత్యేకంగా మా ప్రార్థన సాయం కోరుకుంటూ పరిశుద్ధ బలి పూజ పెట్టించినటువంటి కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. అలాగే మీరు ఎంతోమంది ఆన్లైన్ మాసంలో పాల్గొంటుంటూ మీ యొక్క విన్నపాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ఈనాడు పూజలు పెట్టించి
ఆ ప్రార్థన సహాయం కోరిన, మాకు ప్రార్థనా సహాయం అందించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, వారి విన్నపాలన్నిటినీ ప్రభువా ఈ పరిశుద్ధ బలిపీఠముల మీద కానుకగా అర్పిస్తున్నాం. వారి అక్కర్లో తోడై ఉండి రోగులకు స్వస్థతను, విడుదలను, అప్పుల బాధలు ఉన్న విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. పనులు విజయవంతంగా మార్చండి ప్రభువా. వారి అక్కర్లో తోడై ఉండండి ప్రభువా. వారి యొక్క ప్రార్థనలు ఆలగించి ఈ పరిశుద్ధ బలిపు యోగ్యత ద్వారా వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలగించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈరోజు పరిశుద్ధ బలి భోజనం పెట్టించి వార్షికోత్సవ సందర్భంగా ప్రార్థన కోరుకున్నవారు, బర్త్డే సందర్భంగా ప్రార్థన కోరుకున్నవారు, యానివర్సరీ సందర్భంగా ప్రార్థన కోరుకున్నవారు ఉన్నారయ్యా. పేరు పేరున వారిని ఇదిగో నీ బంగారు చేతికి సమర్పిస్తున్నా ప్రభువా. ఈ పరిశుద్ధ బలిభోజన యోగ్యత ద్వారా ఈ బిడ్డలు ఎక్కడ ఉన్నా వారిపై నీ యొక్క చల్లని చూపును ఉంచండి. బర్త్డేల ద్వారాను, యానివర్సరీ ద్వారాను, వార్షికోత్సవ సందర్భంగా ద్వారాను వారిని దీవించి ఆశీర్వదించి నిరక్షణ మార్గములు వారిని నడిపించి ఒక బంగారు భవిష్యత్తును, వారి కుటుంబంలో శాంతి సమాధానమును, చేపట్టే పనుల్లో విజయమును, దంపతులు కలిసి మెలిసిన సాక్షిగా జీవించేలాగున, నమ్మదగిన భార్యాభర్తలుగా జీవించేలాగున ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించమని ఓ ప్రభువా నేను చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈనాడు పరిశుద్ధ బలిభోజనం స్పాన్సర్ చేసి శ్యామళ ఫ్రాన్సిస్ రెడ్డి అనే సహోదరి మీ అందరి కోసం ఈ దేవుని కృప కరుణ కోసం ఈ పూజను అర్పిస్తూ ఉన్నారండి. ఈ శ్యామళ ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబాన్ని మన పరిశుద్ధ బలిభోజనంలో ప్రత్యేక జ్ఞాపకం ఉంచుకుందాం. ఆ సహోదరి దేవుని కృప కోసం కరుణ కోసం ఈ పరిశుద్ధ బలిభోజ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డని జ్ఞాపకం ఉంచుకుని వారి కుటుంబాన్ని దేవుడు కాపాడాలని, కరోనా మహమ్మారి నుంచి వారిని సంరక్షించమని, మంచి ఆరోగ్యమును, కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు ప్రసాదించమని ఈ శ్యామళ ఫ్రాన్సిస్ రెడ్డిని కుటుంబాన్ని ఒక్క నిమిషం మీరందరూ మనసులో తలంచుకొని ప్రార్థించండి. ఆ బిడ్డకి దేవుడు కలిగించిన మంచి ఉద్దేశమే ఈ పరిశుద్ధ బలి పూజ. ప్రత్యేకంగా దేవుని కృప కోసం, ప్రత్యేకంగా ఆయన కరుణ కోసం. ఆ కరుణ కృప ఇక్కడి నుంచి ప్రవహించి ఎవరెవరైతే ఈ బలిలో పాల్గొంటున్నారో వారందరి ఇంటికి, వారందరి హృదయాలకి, వారందరి మనస్సులోకి, మరి ముఖ్యంగా ఈ శ్యామళ ఫ్రాన్సిస్ రెడ్డి ఇంటికి ఆ కృప కరుణ తన విధీర దేవుడు ప్రసాదించి ఆ కరుణ కృపా సాగరములో వారి దాహము, వారి ఆకలి దప్పికను తీర్చుకునేలాగున వారిని దీవించమని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బిడ్డలారా 2 చేతుల పైకి లేపండి. మీరు ఎక్కడ ఉన్నా 2 చేతుల పైకి లేపి మీ మనస్సులో ఉన్న ప్రతి ప్రార్థన, ఇక్కడ ఈ పరిశుద్ధ బలిపీఠం మీద మేము అర్పించే ప్రతి ఒక్క కోరికలను, ప్రార్థన అన్నిటినీ కూడా ప్రభువును సమర్పించి గొంతెత్తి స్వరములెత్తి అందరూ పై ఆకాశము నుండి ఆ దేవుని కృప, ఆ దేవుని కరుణ రోగుల మీద, డాక్టర్ల మీద, హాస్పిటల్స్ మీద, కుటుంబాల మీద, బిడ్డల మీద ఆయన కృమ్మరించాలని స్తుతించు. హల్లెలూయా, 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 యేసయ్యా నీ కృప, హల్లెలూయా, 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 సకల దూతల పునీతుల అధిదూతల ప్రార్థన సహాయముతో మేము వేడుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ మీ ఆత్మతోనూ ఆత్మతోనూ ఉండునుగాక. ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావనపిత ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు. మా పాస్క యేసుక్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగుపుత్రులముగా నిత్య జీవితములో ఉద్భవించుచూ ఉన్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్యపు సుఖానుభవములు తయారగుచూ ఉన్నవి. ఎందుకనగా ఆయన మరణము ద్వారా మా మరణమును పునరుత్థానమాయను, ఆయన పునరుత్థానముతో సహా మా అందరి జీవితమును పునరుత్థానమాయను. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితులమై ప్రపంచమంతటా మానవ జాతి నిన్ను స్తుతించుచూ ఉన్నది. అది యునగాక సర్వశక్తివంతులు దూతల దళములతో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ప్రియబిడ్డలారా, మనం పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మయే మానవులందరికీ పాపబోధము పశ్చాత్తాపము కలిగించు ఆత్మ. ఆ ఆత్మ ఈ బలిలో పాల్గొన్న మీ ఒక్కొక్కరికి దేవుని వైపు ఆకర్షణమును, ఆ ఆత్మ నడిపింపును ప్రసాదించాలని ఈ బలిలో ప్రార్థన చేసుకుందాం. పావనపిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. హల్లెలూయా.
విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసు క్రీస్తులో పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈనాడు దేవుని కృప కరుణ కోసము చేయబడినటువంటి ఈ పరిశుద్ధ బలి పూజ అర్పించటానికి మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములు పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నీ కృపతో కరుణతో నింపమని ప్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోల ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యులను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ఆత్మయందు స్థిరపరచి అభిషేకించి ఈ కరువు కాలములో, కరోనా మహమ్మారి కాలములో సంఘాన్ని, బిడ్డలను, కుటుంబాలను నీ మార్గములోకి నడిపించే నాయకులుగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఉత్థానమగుదమును అన్నమిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన ఆత్మలందరి నిత్య విశ్రాంతి కోసం వారి పాపములు మన్నించబడాలని ఈ బలిని మేము అర్పిస్తున్నామయ్యా. వారిపై కనుకరించి నీ అక్షయ సౌభాగ్యమునకు వారిని వారసులుగా చేయండి. ఒక్క ఆత్మ కూడా నరగాక్లను నశించిపోకుండా అందరిపై కరుణించి దిక్కులేని ఆత్మల కోసం చనిపోయి ప్రార్థన చేయటానికి ఎవరూ లేనటువంటి ఆత్మల నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి పాపములు దయతో మన్నించి కరుణించి వారిని నీ సన్నిధికి యోగ్యులుగా మార్చండి. మా అందరిపై దయచూపండి. దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసినప్పటి ఆత్మలందరితోనూ మాకు నిత్యజములో భాగము దయచేయండి ప్రభు. మరి ముఖ్యంగా ఈ నడు పూజలో మేము ఏమేమి విన్నపాల కోసం, ఏమేమి ఇంటెన్షన్స్ కోసం మేము విశ్వాసుల ప్రార్థన చేసి ఉన్నామో ఆ అన్ని ప్రార్థనలు మీ దివ్య సన్నిధికి ధూపం వలె చేరునగాక అని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలపై దయగా ఉండి మమ్మల్ని మహమ్మారి నుండి కాపాడి సంరక్షించండి ప్రభువా. నీ ఉగ్ర కోపాగ్నిలో మానవులు నాశనమైపోకుండా నీవు సృష్టించిన బిడ్డలని, నీవు ఆత్మ ప్రవేశం పెట్టిన బిడ్డలను కాపాడి రక్షించండి ప్రభువా. వారిని మంచి మార్గానికి, హృదయ పరివర్తనకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన కుటుంబాలందరినీ, వారి అవసరాలను ఈ బలిపీఠ మీద కానుక అర్పిస్తున్నామయ్యా. మరి ముఖ్యంగా ఉదార మనస్సు కలిగి శ్యామళ ఫ్రాన్సిస్ రెడ్డి దేవుని కృప కరుణ అందరి మీదను, మరి ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ మీదను ఉండాలని, వారికి మంచి ఆరోగ్యం చేకూర్చబడాలని ఈనాడు స్పాన్సర్ చేసి ఈ బలిని అర్పిస్తున్నారయ్యా. ఆ బిడ్డని, కుటుంబాన్ని నీవు ధైర్యాళముగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అలాంటి ఉదార మనస్సు కలిగిన బిడ్డలు దేవుని సేవలో, పరిచర్యలో అసంఖ్యం బిడ్డలు లేవనెత్తబడాలని ప్రార్థిస్తున్నామయ్యా.
మేము కూడా ఒకరోజు ఈ లోక జీవిత యాత్ర ముగించి మరణానంతరం నీలాగా నీ సన్నదికి చేరి పునరుత్థాన భాగ్యములో ప్రవేశించి మీతో నిత్యానంద అనుభవించి గొప్ప భాగ్యం దయచేయండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మనమందరం కలిసి ఆ త్రిత్విక దేవుని సన్నదిలో ఈ అప్పద్రాక్షరసములు సమర్పించుకుంటూ పాడదాం. అందరూ కలిసి మనం ఈ పాటను పాడుకుందాం బిడ్డలారా. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి మన రక్షకుడు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ఒకే ఒక ప్రార్థన భక్తితో విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో ఈ పరిశుద్ధ బలి భోజులో పాల్గొన్న బిడ్డలని, పూజలు పెట్టించిన వారిని, లోకవ్యాప్తంగా రకరకాల పైశారిక ప్రభావాలకి గురి అయిన వారిని, చేతపడి మంత్రశక్తులు ఉన్నవారిని, అనారోగ్య వ్యవస్థ నశించిపోతున్న వారిని, అన్ని విధమైనటువంటి సైతాను కలిగించే ప్రతి ప్రభావము నుండి యేసుక్రీస్తు పునరుత్థాన శక్తిలో వారికి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆయన అనంత కృపా సాగరము అనే పరిశుద్ధ రక్తముతో జీవజలములో వారందరికీ విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే కుసకొచున్నానువని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను, మా బలహీనతలను, మా అయోగ్యతలను పాటింపక మీ అనంతమైన కృపా సాగరములో మమ్మల్ని, ఈ బలిలో పాల్గొన్న వారిని, లోకవ్యాప్తంగా ఉన్న సకల మానవాళిని దీవించి ఆశీర్వదించి నీ యొక్క ప్రేమలోను, శాంతితోనూ, సమాధానముతోనూ నడిపించండి. మరి ముఖ్యంగా ప్రతి కుటుంబములో పునరుత్థానుడు యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చిన ఆ మాట శాంతి కలుగునగాక, ఆ మాట ప్రకారం వీరిని దీవించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల,
ఇదిగో ఈటచే పొడిచి తెరబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ తిరుహృదయం. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆన్లైన్ మాసాలు పాల్గొంటున్న వారు ప్రశాంతంగా మీ స్థలాల మీద కూర్చొని తిండకళ్ళు మూసుకొని చేతుల గుంట మీద పెట్టి ఆత్మలో ఆ దివ్య ప్రసాద సన్నిధిని దేవుడు మీకు ప్రసాదించాలని మీరు దాహముతో ప్రార్థనలో ఉండండి. పరుగిడిరారండి పరలోక విందుకు, కడు భక్తితో రారండి కడరా విందుకు. పరుగిడిరారండి పరలోక విందుకు, కడు భక్తితో రారండి కడరా విందుకు. యేసు రక్తము పరమ పావనం దివ్యాప్పమే దైవ శరీరం. యేసు రక్తము పరమ పావనం దివ్యాప్పమే దైవ శరీరం. దినదినము కాచే అనుదిన ఆహారం, శ్వాసకు జీవము పోసే జీవాహారం. దినదినము కాచే అనుదిన ఆహారం, శ్వాసకు జీవము పోసే జీవాహారం. పరుగిడిరారండి పరలోక విందుకు, కడు భక్తితో రారండి కడరా విందుకు. ప్రార్థించుదుము. ప్రియబిడ్డలారా, రెండు చేతుల మీ గుండె మీద పెట్టి ఒక పరిశుద్ధ బలి పూజలో పాల్గొన్న వారికి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారం ప్రతి పరిశుద్ధ బలి పూజ పాప పరిహార బలి పూజ. ఆయన శరీరము రక్తము స్వీకరణ ద్వారా నీవు ఆయన యందు ఆయన నీ యందు కలిసి ఏకమయ్యే కమ్యూనియన్. ఈ ముద్ర నిత్య జీవానికి నిన్ను అర్హులుగా మార్చే సంఖ్యం. ఇదే దేవుని కృపకి మూలాధారం, ఇదే ఆయన కరుణ ప్రవాహం. ఆన్లైన్లో మాసులో పాల్గొన్న మీరు ఆ కృపా ప్రవాహములో, ఆ కరుణ ప్రవాహములో భాగస్థులై నీవు ఎక్కడైతే ఉంటున్నావో, నీ ఇంట్లో, నీ గతిలో, నీ కుటుంబములో, నీ దైనందిన జీవితములో ఆయన వాగ్దాన ప్రకారము ఆ కృపకి మీరు అర్హులుగా మారాలని, ఆ కరుణ ప్రవాహములో మీ ఇంట్లో ఉన్న కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ స్వస్థ పొందుకోవాలని పరిశుద్ధ పాప గారు పలికినట్లుగా ఐ యామ్ ఇమ్యూన్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని అన్నాడు. యేసుక్రీస్తు రక్త ప్రవాహమే మన సంరక్షణ. ఆ అనుభవము,
ఆ సంరక్షణ, ఆ పాప విమోచన, ఆ కరుణ, ఆ కృప దేవుని ఆత్మ మీకు ప్రసాదించాలని ఈ పరిశుద్ధ బలి భోజులు మనం ప్రార్థన చేసుకుందాం. ఉదార మనస్సు కలిగి కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ కోసం ఈ బలిని స్పాన్సర్ చేసిన శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబాన్ని ఈ బలి పూజ యోగ్యత ద్వారా దేవుడు దీవించాలని ప్రార్థించండి. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన కుటుంబాలు అందరినీ ఈ బలి పూజ యోగ్యత ద్వారా దేవుడు దీవించాలని ప్రార్థించండి. దివ్యకారుణ కేంద్రం హబ్సి కూడా హైదరాబాద్ నుంచి మా టీం మీకోసం అర్పిస్తున్న పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా మమ్మల్ని, మా కుటుంబాలను దేవుడు సంరక్షించాలని ప్రార్థించండి. ఈ తపస్కాల దినాలలో ఎక్కడెక్కడైతే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నలుమూలలో తిరిగి దేవుని వాక్యాన్ని బోధించామో, దేవుని కృపాకరణాన్ని గురించి బోధించాము, ఆ బోధనలు ఆలగించిన వారిని, ఆ సంఘాలను, ఆ కుటుంబాలను, వారి అన్ని విన్నపాలతో పాటు దేవుడు దీవించమని ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరిని, మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి తన కృపలో కరుణలో నడిపించునగాక, ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదర, ఈనాటి పరిశుద్ధ బలి భోజనం ఉదార మనస్సు కలిగి తన కోసం స్పాన్సర్ చేయలేదు, కోవిడ్ పేషెంట్స్ కోసం స్పాన్సర్ చేసిన శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మీకు కలిగించిన ప్రేరణ. ప్రియ సహోదరి, డివైన్ మెసేజ్ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ మీకు స్పెషలీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మీరు మా కుటుంబ ప్రార్థనలో, మా మధ్యస్థ ప్రార్థన టీములో ఉంటారు. అలాగే ప్రియబిడ్లారా, రాబోయే దినాలలో మీరు ఒక్కొక్కరి ముందుకు వచ్చి ఈ పరిశుద్ధ బలి భోజనం మీద స్పాన్సర్ చేసి కరోనా వలన భయపడుతూ గుడికి వెళ్ళలేక, మాసలో పాల్గొనలేక ఇంట్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు దాహముతో టీవీ ముందు మొబైల్ ఫోన్ కూర్చుంటూ ఆ వాక్యాన్ని వింటూ మాసలో పాల్గొంటూ ఉండగా మీ స్పాన్సర్షిప్ ఎంతోమంది ఆత్మలకు జీవం ప్రసాదిస్తూ ఉంటుంది. ఎంతో దాహము కలిగిన బిడ్డలకి ఆకలి దప్పికలు తీరుస్తూ ఉంది. ముందుకు రావాలని ఈ యొక్క ఫాదర్ బెన్నీ ఎస్వీడియన్ స్పాన్సర్ చేసి ఈ యొక్క ఛానల్ నడిపించమని కోరుకుంటున్నాం. అలాగే ఒక గుడ్ న్యూస్ ప్రియబిడ్డలారా, ఈ నెల చివరి వారం 26 నుంచి 30 తారీఖు వరకు పెంతెకోస్తు పరిశుద్ధాత్మ అభిషేక ధ్యాన వేడుక నడిపించబోతున్నాం. ఆ పెంతెకోస్తు పండుగ రోజు చక్కగా మన శరీర మనస్సు ఆత్మలను తయారు చేస్తూ దేవుని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా తయారై ఆ అభిషేకం కోసం సిద్ధపడటానికే ఈ ఏప్రిల్ నెల చివరి వారం 26 నుంచి 30 వరకు ఈ పెంతెకోస్తు పరిశుద్ధ అభిషేక వాడకాన్ని నడిపిస్తున్నాం. మీకు త్వరగానే మేము బ్యానర్స్ చేసి మీకు సోషల్ మీడియాలో అందించబోతున్నాం. ఈ న్యూస్ మీరు అందరితో షేర్ చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల సేపు, ఉదయం 3 గంటలు చేయగలిగితే వెరీ గుడ్, లేకుండా మధ్యాహ్నం 3 గంటల దేవుని కృపాకరణ ప్రవాహం ఉన్నటువంటి ఆ గంట సేపు దివ్యకారుణ్య గడియ, దివ్యకారుణ్య గంట అంటారు ఆ సమయానికి. పిల్లరా, ఆ సమయంలో కరోనా మహమ్మారి నుండి దేవుడు మనల్ని కాపాడాలని మీరు రోజు ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరినీ కూడా గొప్పగా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి
సకల సృష్టిని చేసిన దేవ నీకే స్తుతి మహిమా సకల ప్రాణులను చేసిన ప్రభువ నీకే స్తుతి మహిమా స్తుతి స్తుతి మహిమ